నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ ప్రచారం జోరుగా సాగుతుంది. మనం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నామండి. ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, మరి ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారన్న? నవీన్ అన్ననే వస్తాడు అన్న. నవీన్ అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే పేదలకు అందరికి అందుబాటులో ఉండే మనిషి ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు దాకా చాలా పార్టీలు వాడుకున్నారు, వదిలేసారు. కానీ ఇప్పుడైతే నిజంగా ఆయనకు మంచి పదవి వచ్చింది కాబట్టి ఇచ్చారు కాబట్టి సీట్ ఆయనకి కంపల్సరీ ఆయననే గెలుస్తాడు. వారు వన్ సైడ్గా ఆయననే. అంటే అప్పుడు పోయినసారి బీఆర్ఎస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఇక్కడ ఏమేమి చేసింది అంటే? బీఆర్ఎస్ ఏం చేసిందన్న? అసలు ఏం చేయలేదన్న. ఇటు సైడ్ ఏం చేసింది చెప్పు? జస్ట్ ఓన్లీ వాళ్ళకి బందే, దళిత బంద్ అని వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళే తిన్నారు, వాళ్ళే రాజీరవుడికి అన్నీ అట్లనే ఉన్నాయి, మొత్తం వేస్ట్. అంటే ఇప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉంది, మరి బీజేపీ గురించి ఏమంటారు మీరు? బీజేపీ ఏం లేదన్న, ఓట్లు చీల్చడానికే ఉన్నది అంతే అంతే. ఆయన రౌడీ షీటర్ అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వస్తుంటారు కదా అన్న. మామూలుగా ఇప్పుడు చిన్న ఆపద ఉన్నా కానీ ఆయన ఇంటి దగ్గరికి పోయి నిలబడ్డాను అనుకో, ఆయన రౌడీ రాజకీయం చేస్తే మరి పేదలందరూ ఎందుకు ఆయన ఇంటి దగ్గర లైన్ కడతారు ఏదైనా సమస్య వస్తే? మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు నవీన్ యాదవ్ రౌడీ షీటర్, అందరికి మోసం చేస్తుండు అని అంటారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? ఫేక్ మాటలు. ఇప్పుడు మామూలుగా చిన్న మాట చెప్తున్నా, ఒక మనిషి మంచిగా ఉన్నాడు అనుకో, ఆ మనిషి మీద ఏడికని బురద చల్లాలా అని చూస్తారు అంతే. జనాలు బురద చల్లడానికే చూస్తారు అంతే. చల్లినంత మాత్రాన్ని ఏం కాదన్న. ఇప్పుడు నవంబర్ 11కి బై ఎలక్షన్ వస్తుంది, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారన్న మీరు? బీఆర్ఎస్ కేసీఆర్ అన్న. అంటే బీఆర్ఎస్ ఎందుకు? బీఆర్ఎస్ ఉంటే నమ్మకం ఉంటుంది నాకు. అది ఇల్లు దొరికింది నాకు కూడా. అబద్ధాలు ఎందుకు చెప్తాను నేను? అన్నీ బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ ఖాళీ చెప్తుంది, ఏమి ఇవ్వదు. మరి నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని అంటున్నారు, మరి మీరు ఎట్లా చెప్తారు దాని గురించి? అది ఏమో అన్న, నాకు ఐడియా లేవు. కానీ మాత్రం బీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, మీకు కాంగ్రెస్ వస్తే నయమా లేకపోతే బీఆర్ఎస్ వస్తే బాగా చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీయా? గోపీనాథ్ భార్య గారికి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకండి? ఆయన ఇక్కడ చాలా మంచి పనులు చేసిండు గోపీనాథ్. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగిందంటారా? పర్లేదండి, బాగానే ఉంది అనుకుంటాం. మాది ఇక్కడ కాదు, ఇక్కడ చెప్పుకుంటుంటే ఎన్నో ఆయన చూసిన మేము 2-3 సార్లు అంతే. అదే బాగుంది అనుకుంటున్నాం, ఆయనే రావాలని అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, మరి అతను ఇక్కడే ఉంటాడు, మరి అతను గెలిస్తే ఇక్కడ బాగా చేస్తాడు అనుకోవచ్చు కదా. అంటే బీఆర్ఎస్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 3 సార్లు గెలిచినందుకు ఆయనే అనుకోవచ్చు కదా. ఆయనే వస్తాడని మళ్ళీ సింపతి. మామూలుగా ఆయన మధ్యలో చనిపోయిన ఆయన ఆవిడ వాళ్ళ వైఫ్ గారు గెలిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. అంటే ఎవరెవరు పార్టీలు నమ్మకం మీద మా నాయకుడు గెలవాలని అందరూ అనుకుంటారు. అది మరి ఏది గెలిస్తే బాగుంటుందని అనుకుంటారు మీరు? अभी तक मागंटी साहब थे, ज़बरदस्त काम करे, मस्त काम करे. अभी यहाँ से नवीन अन्ना का ट्रेंड है. नवीन अन्ना प्लेस पे बोलते पोजीशन पे नहीं रह के भी पब्लिक को वो सर्विस दिए एमएलए के जैसा. अब मेरे बस्ती में कहीं पर सीढ़ियाँ नहीं थे, सीढ़ियाँ दलाए. स्ट्रीट लाइट नहीं थे, लाइटा नहीं थे, गलियों में लाइटा दलाए. एमएलए की पोजीशन पे नहीं रह के भी वो काम करे, तो एमएलए बात तो 100% करते. कब करे नहीं, रेगुलरली करते हो. आज एक दिन करे ऐसा कभी भी नहीं. अब जाके आप देखो अहमदनगर में कमान है, गुरुद्वारा कमान, उन्होंने एमएलए की पोजीशन पे थे भी नहीं, वो कमान बनाए. ऐसे बहुत सारी चीज़ें हैं. बतलाने बैठे तो आप लोगों का कवरेज कम पड़ना, उतनी चीज़ें हैं उनके. एक बार देखे तो आप लोगों को भी आइडिया आता. पब्लिक से पूछो, आप मालूम होता भाई ये कमान कब बनाए, पूछो आइडिया आता. जैसा पूछे आप मेरे को कब करे, वैसा पूछो, मालूम होता. नवीन अन्ना 99% आते. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఎవరిది ప్రచారం ఎక్కువ ఏది నడుస్తుంది అంటారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? प्रचारम किसका भी चलने दो, कुछ भी प्रॉब्लम नहीं है. शॉर्ट नवीन अन्ना आ रहे. बीजेपी वालों का क्या है जी, उन्होंने प्रचारम भी कम कर रहे हैं और उन लोगों का क्या है ओपिनियन अपने को आइडिया नहीं है उस बारे में. मगर नवीन अन्ना बोल तो उन्होंने जैसे कि कुछ भी रहो भाई, कोसा भी काम रहो, बगैर बोले की भी आते. अब बीजेपी वाले इलेक्शन आए खुद दिख रहे साहब, बोलने वाले बहुत बोलते, कुछ भी इफेक्ट नहीं होता. जो जीतने वाला रहता नहीं उसको कुछ बोलते, బస్ ఉత్నై ఆర్ కుష్ నీ. ఏ పార్టీ ప్రచారం ఎక్కువ చేస్తుంది, ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ మాగంటి గోపీనాథ్ గారికే ఛాన్స్ అండి. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 3-4 సార్లు ఎమ్మెల్యే అయిండు. మామూలుగా పేద ప్రజలకు కానీ చాలామందికి ఎంతో హెల్ప్ చేసిండు. విద్యా విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్ని రకాలుగా చేసిండు. కాబట్టి వాళ్ళ మిసెస్ సునీతమ్మ గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి గెలవనీకి.
ఏదున్నా ఆమెనే గెలిపించుకొని అన్ని రకాలుగా మేము మళ్ళీ ముందుండి కూడా మేము అభివృద్ధి పనులు చేసుకుంటాం ఈ జూబ్లీహిల్స్ తరపున. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి వాళ్ళది ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నా, దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఎవరి ప్రచారం ఎక్కువ ఉంది ఇక్కడ? ప్రచారము ప్రజల గుండెల్లో అయితే గోపీనాథ్ గారే ఉన్నారండి. ఎందుకంటే ప్రచారం వాళ్ళు మస్తు హైఫై చేయొచ్చు, ఎంత హైఫై చేసినా జనాల గుండెల్లో మాత్రం గోపీనాథ్ గారే ఎక్కువ 100% వాళ్ళకే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బాకీ కార్డులు వాళ్ళు చాలా ఇది చేస్తాం, నగదు మహిళలకు నగదు ఇస్తామని చెప్పన్నారు, పింఛన్ ఇంకా పెంచుతామన్నారు. అది ఇంతవరకు ఏం లేనే లేదు. ఇప్పుడు సరైన అవకాశం ఇప్పుడు ఏంటంటే ఇన్ని చాలా చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఏది సరిగా చేయలేదు. అట్లాంటప్పుడు మేము ఇదివరకు గోపీనాథ్ ఉంది కాబట్టి మేము వాళ్ళకే ఓటేసుకొని గెలిపించుకుంటామండి. మరి ఇప్పుడు బీజేపీ గురించి ఏం చెప్తారు? అసలు బీజేపీ కనిపిస్తుందా ఇక్కడ? బీజేపీ ఏముందండి, బీజేపీ అది ఆ బీజేపీ పెద్దగా ఏముండదు, ఏదో నామకే వాస్త అన్నట్టు వాళ్ళంతే. ఉన్నామా పోయినామా అంతవరకే అండి. అంటే ఇప్పుడు ఎక్కువ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు, బీజేపీ ఏం లేదు. అవునండి ఈ రెండింటి మధ్యలోనే నడుస్తున్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే నడుస్తున్నాయండి. ఇప్పుడు నవంబర్ 11కి ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వస్తుందండి. మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ గురించి ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ మాత్రం ఏ ఇంటికి వెళ్ళినా కూడా గోపీనాథ్ గారు మాకు కరోనా టైంలో కానీ ప్లస్ వాళ్ళ ఇళ్ళ పట్టాల విషయంలో కానీ లేకపోతే ప్రతి పండుగకు వాళ్ళ గిఫ్ట్లు అని సొంత ఖర్చుతో గిఫ్ట్లు ఇవ్వడం అలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము మాగంటి సునీత గారికి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరిగిందంటారు? ఏం జరగలేదండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి 100 కోట్లు ఇచ్చిన 150 కోట్లు తెచ్చి డెవలప్ చేస్తామని చెప్తారు. కానీ ఆల్రెడీ దీనికంటే ముందే కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి. అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క పని చేయలేదు ఇప్పటివరకు వాళ్ళు. ఇక్కడ కూడా ఏది గెలుద్దామని చెప్పేసి ఏదో లేనిపోని అని చెప్తున్నారు తప్ప వాళ్ళతో ఏది కాదు. అంటే మీరు ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు అంటారు? ఏం జరగలేదు. 2 years నుంచి ఏం జరగలేదండి. ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఏం చేయాలంటే వాళ్ళు ఇస్తాను పథకాలు ఇవ్వలేదు. ఆ పెన్షన్ వేస్తారు, పెన్షన్ పెంచలేదు. ఆ కళ్యాణ లక్ష్మి ఇస్తాను, దాంట్లో తులం బంగారం, కళ్యాణ లక్ష్మి లేదు అసలు, తులం బంగారం పక్క పెట్టండి. ఏం రాలేదని చెప్తున్నారు ఎక్కడ వెళ్ళినా కూడా. అంటే బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, కానీ ఈ 2 yearsలో ఏం జరగలేదు అంటారు మీరు? ఇక్కడ అసలు వ్యవస్థనే లేదండి. ఇక్కడ జిహెచ్ఎంసీ పట్టించుకునే లేరు. ఎక్కడ రోడ్ల మీద చెత్త రోడ్ల మీద ఉన్నది. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు కనీసం ఎలక్షన్లు వచ్చిన ఎలక్షన్లు ముందామన్నా చేద్దామన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గెలుస్తే అది చేస్తా ఇది అంటే అంటున్నారు, మరి దాని నుంచి మీరు ఎలా చూస్తారు? అది నవీన్ యాదవ్ అనేది సోషల్ మీడియా హైప్ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళను కొంచెం ఏది సినిమా వాళ్ళని తీసుకుని హైప్ కోసం ఏది సోషల్ మీడియా ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం మొత్తం మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారండి. ఇక్కడ ఎలక్షన్ వస్తుందన్న, ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? మీరేమనుకుంటున్నారు? 100% బీఆర్ఎస్ గెలుస్తుందండి. లోకల్లో చూసాము, పబ్లిక్ చాలా మటుకు మామూలుగా పోయి అడిగినా కూడా మీలాగా మేము కూడా అడిగినా కూడా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది, గతంలో బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో మేము మాగంటి సునీత గారిని గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ స్థానిక మనిషి కదా, అతను గెలిస్తే ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవుతుందని అంటున్నారు. మరి ప్రచారంలో కూడా అదే చెప్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? అదే ప్రచారంలో వెళ్ళినప్పుడు కూడా అదే అంటున్నారు. వాస్తవంగా ఉన్నాడు కావచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ప్రీవియస్ అతను బాగా చేశాడు కాబట్టి, అంటే కరోనా టైంలో కానీ ఆ తర్వాత ప్రీవియస్ వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకే ఓటేస్తాం వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పేసి చెప్తున్నారు. మరి కాన్స్టిట్యుయెన్సీలో లంకాల దీపక్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళది ఏమైనా ఉందో ఇక్కడ? వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుందంటే మీరు చూస్తున్నారు ఎక్కడ? వాళ్ళైతే ఎక్కడ కనిపించలేదండి, ప్రచారం ఎంత కనిపించలేదు. మొన్న 1 రోజు 2 రోజులు కనిపించినట్టుంది, బట్ అంత పెద్ద హైప్ ఏం లేదు. ఏదో పోటీలో ఉండాలి కదా, పోటీలో ఉండాలంటే అంతే. కాంగ్రెస్ మెయిన్ రెండే ఉన్నాయి. దాంట్లో బీఆర్ఎస్ పై స్థాయి ఉన్నది. థ్యాంక్ యూ.